ఏమండోయ్ మనం ఒల్లి మ్యారేజ్ కి అయితే వచ్చామన్నమాట. నాగవల్లియో శ్రీవల్లియో కాదు, తేజవల్లి. మా వైఫ్ వాళ్ళ సిస్టర్ రీసెంట్ గా ఎంగేజ్మెంట్ అయిందని చెప్పాం కదా. ఇంకా ఎన్ని మ్యారేజ్లు ఉంటాయో ఏంటో తిరగడానికి. మాటికి ప్రతి మ్యారేజ్ కి తిరగడమే పని అయిపోయింది మాకు. ఇంతకే మా ఊళ్ళో పక్క ఎల్లి ఫంక్షన్ కి పువ్వుల డెకరేషన్ రెడీ చేస్తున్నారా, చాలా అందంగా రెడీ చేస్తున్నారు. పైన ఈ చల్లచల్లని వాతావరణంలో భలే మజాగా ఉంది. ఇటయ్యానా లేడీస్ అయితే కొత్త కొత్త ట్రెండింగ్ వీడియోస్ కోసం రెడీ అయిపోతున్నారా. ఫోటోగ్రాఫర్ వీడియో చేస్తుంటే పెళ్లి కూతురు డాన్స్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. కాకపోతే పెళ్లి కూతురు సోలోగా డాన్స్ చేయించడం మొదలు కాలేదు. ఇంకా అదే ఫోటోగ్రాఫర్ల వల్ల కాలేదు. ఇంకేం చేయలే తెలియక ఎంటర్టైన్మెంట్ కోసం చిన్నపిల్లల చేత డాన్స్ చేయించారు. చిన్నపిల్లలే కాదు వాళ్ళతో పాటు పెద్దవాళ్ళు కూడా వెనకమాల ఒక ఊపు ఊపేశారు డాన్సులతో. అలా డాన్స్ ప్రోగ్రాంలతో హెల్దీ ఫంక్షన్ కంప్లీట్ చేసుకున్నాం. ఆ తర్వాత రోజు అయితే పెళ్లి తంతు కార్యక్రమం అయితే మొదలైంది. ఓ పక్క పెళ్లి అవుతుంటే మేము వెనకాల కూర్చొని సరదాగా సోది చెప్పుకుంటున్నాం. ఈ గ్యాప్ లో జీలకర్ర బెల్లం కూడా పెట్టేయడం అనమాట మా ఊడు. ఈ క్షణం నుంచి ఆడి జీవితం ఎలా ఉంటుందో అని ఊహించుకోవడానికి భయం వేస్తుంది నాకు. ఇక నుంచి హ్యాపీగా ఉండడం ట్రై చేయరని సలహా ఇచ్చి వచ్చాను స్టేజ్ మీదకి వెళ్ళి. ఆడికి ఎంత సలహా ఇచ్చినా సరే గిఫ్ట్ ఇవ్వడం మానకూడదు కదా అని వాళ్ళకి నచ్చినా వాళ్ళు మెచ్చినా గిఫ్ట్ అయితే ఇచ్చాం. ఫోటో దిగడం అవగానే కన్నీరు మున్నీరుతో పెళ్లి జీవితం ఎలా సాగిస్తాడు అని బాధతో కింద దిగిపోయాను. ఇంకా ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటది. ఉంటాను. ఇంకా నెక్స్ట్ వీడియో కలుసుకుందాం.